సొంత ఇల్లు కొనాలని ప్లాన్ చేసుకునే వాళ్లకు ఒక సందేహం ఉంటుంది. నిర్మాణంలో ఉన్న ఇల్లు కొనాలా లేదా నిర్మాణం పూర్తయిన ఇల్లు కొనడం మంచిదా అని. ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షన్ అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నిర్మాణంలో ఉన్న ఇల్లు. ఇందులో మీకు నచ్చినట్లు ఇంటిని నిర్మించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిర్మాణం పూర్తయిన ఇంటితో పోలిస్తే దీని ధర కూడా కాస్త తక్కువగా ఉంటుంది. మార్కెట్ వర్గాల ప్రకారం 10 నుంచి 30% వరకు తక్కువ ధరకే నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనవచ్చు. ఇల్లు మీ చేతికి వచ్చిన తర్వాత దాన్ని వెంటనే అమ్మినా మంచి లాభం రావచ్చు. నిర్మాణంలో ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తే కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. బుకింగ్, డెలివరీ తేదీల మధ్య ఎక్కువ గ్యాప్ ఉంటుంది. ప్రాక్టికల్గా కొన్ని విషయాలను పరిశీలిస్తే నిర్మాణంలో ఉన్న ఇంటి ధర 45 లక్షల కంటే తక్కువ ఉంటే 1% జీఎస్టీ, అంతకంటే ఎక్కువ ఉంటే 5% జీఎస్టీ పడుతుంది. నిర్మాణంలో ఉన్న ఇంటిపై లోన్ తీసుకుంటే వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. నిర్మాణం పూర్తయ్యే వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండవు. అయితే ఇల్లు నిర్మాణం 3 ఏళ్లలోపు పూర్తయితే ఇంటి లోన్ వడ్డీపై 2.50 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు. నిర్మాణం పూర్తయిన ఇల్లు. రెడీ టు మూవ్ ఇంటిని కొనుగోలు చేస్తే మీరు ఎప్పుడైనా కొత్తింటికి వెళ్ళిపోవచ్చు. ప్రస్తుతం బాత్రూమ్ ఫిట్టింగ్స్, ఇన్నర్ కబోర్డ్లు, మాడ్యులర్ కిచెన్ వంటి వాటిని నిర్మించి కస్టమర్లకు అందిస్తున్నారు. కొన్నిసార్లు ఏసీ, గీజర్, చిమ్మితో కూడిన గ్యాస్ స్టవ్ కూడా ప్రీమియం రెడీ టు మూవ్ ఇన్ ఇళ్లలో ఉంటున్నాయి. నిర్మాణం పూర్తయి ఎన్ఓసి వచ్చిన ఇంటికి జీఎస్టీ ఉండదు. ఎక్స్పర్ట్ల సాయంతో ఇంటి నిర్మాణ నాణ్యతను తెలుసుకోవచ్చు. ఇక రెడీ టు మూవ్ ఇల్లు కొంటే ఉండే నష్టాలను చూస్తే ధర ఎక్కువగా ఉంటుంది. డిజైన్లో మార్పులకు ఎక్కువగా అవకాశం ఉండదు. ఇలాంటి ఇంటికి తీసుకున్న హోమ్ లోన్కు వడ్డీతో పాటు అసలు కూడా చెల్లించాల్సి ఉంటుంది.